నా దగ్గర ఏ 360 degrees వ్యూ లేదు, బట్ నా చిన్న ఫ్రేమింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ నా వాళ్ళకి సపోర్ట్ లా వర్క్ చేస్తాము టెక్నికల్స్లో. దాని తర్వాత ఈ ఎండిఓ అనే రోల్ ఉంటుంది. బేసిక్గా ఒక ఏదైనా కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళంతా ఈ రీటైలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్గా ఫార్మర్తో మాట్లాడి ఈ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేశాను. లెట్ మీ షో యూ. సో ఇది వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ రేజ్డ్ బెడ్ టెక్నిక్. ఏంటి అని అంటే వింటర్ కాబట్టి ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో వేస్తే మనకు చల్లగా ఉండి దానికి కావాల్సిన జర్మినేషన్కి కావాల్సిన టెంపరేచర్ అందకపోవడం వల్ల ఈ టెక్నిక్ రేస్డ్ బెడ్ టెక్నిక్ అనేది యూస్ చేశారు ఇక్కడ. గ్రానీ వాజ్ వెయిటింగ్ ఫర్ టు లిఫ్టింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఇవ్వాలా ఇస్తున్నా, ఆగండి. యా ఓకే బాయ్. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మిస్టర్ అగ్రికో. ఇప్పుడు నేను వర్క్ చేసే ఎంఎన్సీ కోసము, అంటే నా వర్క్ కోసము నేను ఇప్పుడు ఫీల్డ్ సెలెక్షన్ కోసం బయటికి వచ్చేసాను అనమాట. అట్ ప్రజెంట్ నా లొకేషన్ నుంచి. అండ్ నౌ యా this is time to travel some places, and this is time to meet farmers, and this is time to show the greenery of this area. In this detailed video I'll show you oka first day ela untundi farmer meeting aithe maybe it is possible I record video. If not, location details and all those things I'll share with you people. ఇప్పుడు మెల్లిగా బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. అండ్ ఐఎమ్ స్టార్టింగ్ మై ఫస్ట్ బ్లాగ్ హియర్. నా దగ్గర ఒక చిన్న వెహికల్ ఉంది, బుజ్జికొండ. దాని తర్వాత ఇదే బండి మీద మనం ఫీల్డ్ ఆఫ్ రోడింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఫార్మర్స్ని కూడా కలవాల్సి ఉంటుంది కాబట్టి అదే జరుగుతుంది. సో వెరీ ఫైన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అగ్రికోస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, స్టార్ట్ అయితే అయ్యింది. సో అండ్ హే గైస్, సో ఫైనల్గా నాకు ఒక చిన్న సెటప్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫోన్తోనే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అట్ దిస్ టైమ్ నేను ట్రావెల్ చేసే ఏరియాస్ ఐ షో యూ హైటిల్ అండ్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో మోస్ట్లీ ట్రావెల్ చేసేటప్పుడు ఆఫ్ రోడింగ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆఫ్ రోడింగ్ ఇన్ ద సెన్స్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి వీ హ్యావ్ టు, అది కంపల్సరీ అయిపోతుంది ఇంకా మెల్లిమెల్లిగా. సో ఫ్రేమింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, సెంటర్ రోడ్ కనిపించదు. మేజర్గా అయితే సెంటర్ రోడింగ్ చేయలేను, ఫోన్ పెట్టుకున్నా నేను, దట్ ఈస్ ద థింగ్. సో ఫీల్డ్ సెలెక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ ఆన్ రోడ్స్ అండ్ డెఫినెట్లీ ఐల్ షో యూ. ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు లేరు అండ్ ఐఎమ్ ఏ స్ట్రేంజర్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఆర్ స్ట్రేంజర్స్ ఫర్ మీ. కొంచెం ఫ్రేమింగ్ సెట్ అయి ఉంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్, బట్ ఫోన్ కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ పాసిబుల్. ఇలా ఉండాలి యాక్చువల్గా అయితే. ఇట్ ఈస్ ఫైన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, బట్ ఇలా లేదు కాబట్టి లెట్ మీ డూ ఎంత పాసిబుల్ అయితే అంత. ఓకే, సో ఫీల్డ్ దగ్గర కలుద్దాం. బాయ్ బాయ్. ఎవ్రీ డే గోస్ ఎ న్యూ డే కదా, అలానే ఈరోజు కూడా ఒక కొత్త డే. ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి డైలీ రొటీన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత యాజ్ ఏ ఎంఎన్సీ ఎంప్లాయీ, ఫీల్డ్లో వర్క్ చేసే ఎంప్లాయీగా ఎలా ఉంటుంది డే అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి. ఇప్పుడు 2025 ఇయర్ ఏదైతే ఉందో దాని యొక్క రబీ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాకు ప్యాడీ రీసెర్చ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ టు ఫైండ్ అవుట్ ఫీల్డ్స్ అవి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి కొన్ని
మనకి లొకేషన్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుందన్నమాట. సో దాంట్లో ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఏ లొకేషన్, ఐ విల్ షో యూ. సో రీసెంట్ ఏమంటారు, ఖరీఫ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖరీఫ్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఖరీఫ్ సీజన్, ఇది నేను ఖరీఫ్లో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేస్తున్న ఏరియా. సో ఇది వచ్చేసి జస్ట్ బిసైడ్ రోడ్ లొకేషన్, జస్ట్ బిసైడ్ రోడ్. ఎందుకంటే పాపులేషన్ అవైలబిలిటీ అండ్ పీపుల్ గ్యాదర్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి చెప్పేసి ఇలాంటి లొకేషన్ సెలెక్ట్ చేయమని అంటారు. ఇక్కడ ఒక రోడ్ ఉంటుంది అండ్ అటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది. మనకి ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎట్లా అని అంటే, ఫస్ట్ థింగ్ ఏం చూసుకోవాలి అని అంటే మీటింగ్ ప్లేస్ అవైలబుల్ ఉందా లేదా. ఏరియా సెలెక్ట్ చేసిన తర్వాత, మనమంతా వర్క్ ఫినిష్ చేసిన తర్వాత వీఆర్ ఏబుల్ టు కండక్ట్ ఎ మీటింగా లేదా, ఆ మీటింగ్ కండక్ట్ చేస్తే అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉందా లేదా అని చెప్పేసి మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫార్మర్ని కలుస్తున్నా, ఫార్మర్ వస్తానన్నారు. లెట్స్ వెయిట్ ఫర్ హిమ్, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అంటిల్ అండ్ అన్లెస్ ఓకే. అండ్ ఫార్మర్ వచ్చే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, R&D వాళ్ళకి ఇట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కాబట్టి మాకు మార్కెటింగ్తో అంత టైఅప్ ఉండదు. ఎందుకనంటే మనం వాళ్ళకి సపోర్ట్లా వర్క్ చేస్తాము టెక్నికల్స్లో. దాని తర్వాత ఈ MDO అనే రోల్ ఉంటుంది. బేసిక్గా ఒక ఏదైనా కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళంతా ఈ రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రోడక్ట్స్ని అంతా డిస్ప్లే చేస్తూ వాటిని అమ్ముతూ ఉంటారనమాట. సేల్స్ అని అంటాం దాన్ని. సో సేల్స్ టీమ్ లేక ఇది మార్కెటింగ్లో కాబట్టి అది వచ్చేసి బేసిక్ రోల్. దాని తర్వాత రీసెర్చ్లో చూసుకుంటే మనకి ఫీల్డ్ అసిస్టెంట్స్ అని అంటారు. ఫీల్డ్ అసిస్టెంట్ కైండ్ మాదేంటి అని అంటే టెక్నికల్ డెవలప్మెంట్, TMD అని అంటాం, టెక్నికల్ మార్కెట్ డెవలప్మెంట్ అని చెప్పేసి. ఎగ్జిక్యూటివ్ మాకు స్టేట్ హెడ్ ఉంటారు. సో దిస్ ఇస్ ద హైరార్కీ హియర్. అండ్ ఫార్మర్ వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఇఫ్ పాసిబుల్ ఆయన యాక్సెప్ట్ చేస్తే రికార్డ్ ఏ వీడియో విత్ హిమ్. అండ్ లేదు అని అంటే చూడాలి. అండ్ మోస్ట్లీ ఛానల్లో నేను స్ట్రేంజర్స్తో మాట్లాడుతుండే వీడియోస్ అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ సచ్ థింగ్స్. సో ప్లీజ్ డూ సపోర్ట్, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. లెట్స్ హోప్ ఇట్ విల్ గో బెటర్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్డ్. సో నేను ప్రజెంట్గా ఉంటున్న ఏరియాస్లో అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ వాళ్ళంతా కూడా ఇలా మంచి బైసైకిల్స్లో రైడ్ చేస్తూ ఉంటారు. బాయ్. ఫైనల్గా ఫార్మర్తో మాట్లాడి ఈ ఫీల్డ్ అయితే సెలెక్ట్ చేశాను. లెట్ మీ షో యూ. సో ఇది వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ నియర్ బై జమ్మికుంట మార్కెట్. నియర్గా ఇక్కడ జమ్మికుంట మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇదొకటి సెలెక్ట్ చేసుకున్న ఇట్ ఈస్ ఫైన్. లేదు అంటే ఈ మడి ఒకటి, దాని తర్వాత అక్కడ ఒక మడి ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్న ఫైన్. సో మనకేంటి అని అంటే లెంతీ ఏరియా ఉంటే నాకు లేఅవుట్ వేసుకోవడానికి కొంచెం ఈజీగా అండ్ ఫిజిబుల్గా ఉంటుంది అని అనిపించింది. సో ఇక్కడ నియర్ బై ఒక అంకుల్తో మాట్లాడా. ఫార్మర్ చెప్పా కదా, ఇఫ్ పాసిబుల్ ఫార్మర్ యాక్సెప్ట్ చేస్తే ఐ విల్ బి రికార్డింగ్ అ వీడియో అని చెప్పేసి. బట్ ఫార్మర్ అంకుల్ ఇప్పుడు ఏమొద్దులే బాబు, తర్వాత ఎలాగో కలిసి వర్క్ చేస్తాం కదా, విల్ ప్లాన్ అని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ లెట్ మీ షో యూ ద ప్యాడీ నర్సరీ హియర్. ఇంకోటి ఏంటి అని అంటే మేజర్గా నేను ఈ ఏరియాస్లో చూసింది స్టబుల్ బర్నింగ్ అనేది ఉంటుంది కదా, కొయ్యలు అని అంటాం కదా. కోసిన తర్వాత ఉన్న వేస్టేజ్ అంతా కూడా బర్న్ చేసేస్తారు. దానివల్ల సాయిల్ హెల్త్ అండ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్స్. అండ్ లెట్ మీ షో ఇక్కడ నర్సరీస్ ఎలా బెడ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ ఎలా వేశారని చెప్పేసి. సో దీన్ని మనము యూ కెన్ వాచ్ హియర్. ఇది వచ్చేసి రేజ్డ్ బెడ్ టెక్నిక్. ఏంటి అని అంటే వింటర్ కాబట్టి ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో వేస్తే మనకు చల్లగా ఉండి దానికి కావాల్సిన జర్మినేషన్కి కావాల్సిన టెంపరేచర్ అందకపోవడం వల్ల ఈ టెక్నిక్, రేసిడ్ బెడ్ టెక్నిక్ అనేది యూజ్ చేశారు ఇక్కడ. మధ్యలో ఇవన్నీ బర్డ్స్ తినకుండా ఉండడానికి ఇవన్నీ పెట్టేసి ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ప్యాడీ నర్సరీ. మోస్ట్లీ 5 to 6 days, దగ్గర 1 week మోస్ట్లీ ఆ స్టేజ్లో ఉంది. లేదు అని అంటే ఇంకొంచెం తక్కువ ఉంటుంది. సో దిస్ ఈస్ ద నర్సరీ ఫర్ అప్కమింగ్ రబీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్ దిస్ ఏరియా.
బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఏంటి అని అంటే, ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయినా సరే ఏదైనా సరే మనము వర్క్ చేసేదానికి 100% ఇస్తే ఈవెన్ ఫార్మర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. లేదు ఏదో పైన చేస్తున్నాము అని అంటే ఇట్ ఈస్ వెరీ రిస్కీ టు కంప్లీట్ అవర్ టాస్క్. మనకిచ్చే టార్గెట్స్ కావచ్చు, లేకపోతే మనకిచ్చే R&Dలో అయితే మనం ట్రయల్స్ అంటాం కాబట్టి ఇనిషియేట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫీల్డ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ అండ్ హౌ ఇస్ ఇట్, ప్లీజ్ డూ కామెంట్. ఫార్మర్ డీటెయిల్స్ నేను ఆయనతోనే షేర్ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆన్ ది వేలో ఇఫ్ పాసిబుల్ లెట్ మీ షో యూ ద స్టబుల్ బర్నింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ దాని గురించి కూడా కొంచెం మాట్లాడాలి అని అనిపించింది. ఇందాక వస్తుంటే మధ్యలో ఆగలేదు, ఎందుకంటే ఫార్మర్ మేబీ అవైలబుల్ ఉంటారో లేదో అన్న చిన్న డైలమా వల్ల నేను మాట్లాడలేకపోయా. బట్ డెఫినెట్లీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. చూస్తాం కదా నార్థన్లో ఈ వింటర్ సీజన్స్లో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో దట్ ఈస్ ద థింగ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ బికాజ్ ఒక ఫీల్ ఉంటుంది ఆల్వేస్ వి ఆర్ విత్ నేచర్ అని చెప్పేసి. సో యా అండ్ ఐ లవ్ ఇట్ టు. దీని తర్వాత లెట్స్ హోప్ ఎవరైనా మంచి స్ట్రేంజర్ కలిస్తే వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫీల్డ్ సెలెక్షన్ ఫర్ ట్రయల్ ప్లాన్. ఓకే, యాక్చువల్గా ట్రయల్ కాదు, ఇది ప్యాడీ హబ్. మొత్తం అప్ టు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వర్క్ చేసేది ఉంటుంది కాబట్టి యా, ఇఫ్ ఐ యామ్ ఐ విల్ షో యూ ద డీటెయిల్డ్ వీడియోస్ ఫర్ దట్. ఇఫ్ నాట్ I may not, but definitely trying to be showing you all these things. So please do watch the video, like, share and subscribe. So field selection అయిపోయిన తర్వాత I'm traveling towards my location. Let me show you how the things will. ఇదంతా కూడా ఆఫ్ రోడింగ్. సో it is not that easy to be making all this stuff, but చూద్దాం how it will goes. I don't know ఎలా సాగుతుంది అండ్ ఎలా వెళ్తుంది అని చెప్పేసి. నా చిన్న బైక్ వేసుకొని ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మీటింగ్ ఫార్మర్స్, మీటింగ్ మార్కెటింగ్ పీపుల్ అండ్ సేల్స్ పీపుల్. యా డెఫినెట్లీ ఇప్పుడైతే ఇట్ ఈస్ ఫైన్. ఓ మ్యాన్, రిస్క్ తీసుకోవాలని అయితే అస్సలు లేదు. చూస్తున్నారు కదా వెహికల్ కూడా కొంచెం సౌండ్ చేస్తుంది. హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. ఎక్కడ ఏరియాస్ ఫుల్ ఆఫ్ ప్యాడీ కల్టివేషన్ ఉన్నాయి. అంటే నేను మేజర్గా అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఏం చూస్తారు భయ్యా మీరు అని అంటే, ఆ ఏరియాస్లో ఏం పండిస్తున్నారు, లేదు అని అంటే ఆ ఏరియాస్లో ఏం కల్టివేషన్ జరుగుతుంది, అవి మేజర్గా కనిపిస్తాయి అన్నమాట. నాకు అఫ్కోర్స్ ఫిజియోథెరపీ ఫ్రెండ్ ఉన్నారు అండ్ ఆల్సో MBBS ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఒక ఆర్టిస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆల్ ది పీపుల్ ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళకేం కనిపిస్తాయి అంటే ఆ లొకేషన్లో మనం ఏదైనా కొత్తగా ఆర్టిస్ట్కి అయితే డ్రాయింగ్ చేయవచ్చా, లేదంటే ఆర్ట్ వేసుకోవచ్చా అని అనిపిస్తుంది. అండ్ వీళ్ళకి మనుషుల్ని చూడగానే ఆయన బెండ్ అయితే బ్యాక్ బోన్ బెండ్ అయింది, కాల్షియం ఈజ్ నీడెడ్ అన్నట్టు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి డాక్టర్స్ చేస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది. యాజ్ ఏ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కామన్గా అయితే అదే అనిపిస్తుంది. ఎందుకు మనం చేసిన కోర్స్ స్టడీస్ అవే కాబట్టి అనిపించడంలో కామన్ ఇంకా అది అయితే సహజంగా జరుగుతుంది కాబట్టి. దాని తర్వాత సో ఈ వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఉంటే ఐ విల్ బి ప్లానింగ్ ఎవ్రీ డే విత్ ఎ న్యూ వ్లాగ్. సో డెఫినెట్గా ప్లాన్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రెండ్స్ అంతా ఫ్రమ్ నేటివ్ ప్లేస్ కాబట్టి అది జరగడం కష్టం. సో ఇంకా ఇక్కడ స్ట్రేంజర్స్ని కలవడము, వాళ్ళతో మాట్లాడడం, స్ట్రేంజర్స్ ఇన్ ద సెన్స్ కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ట్రావెల్ చేయడము, అదే డెఫినెట్గా జరుగుతుంది. నా దగ్గర ఏ 360 degrees వ్యూ లేదు, బట్ నా చిన్న ఫ్రేమింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ నా ఫీల్డ్ సర్చ్లో పొలం కోసం నా మొదటి వేట ఈ రబీ సీజన్కి, రబీ 2025కి. ఇఫ్ ఐ గెట్ గుడ్ రెస్పాన్స్, ఆల్రెడీ చెప్పినట్టు డెఫినెట్గా ఐ విల్ కమ్ బ్యాక్
యాక్చువల్గా అయితే ఈ టైం వరకు నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిపోయి ఉండాలి, బట్ కాలేజ్లో కొంచెం ఇష్యూ అవ్వడం వల్ల, ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల అది నేను ఫినిష్ చేయలేకపోయాను. ఐఎమ్ కొంచెం బాధ కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయిపోయి ఉంటే ఒక ఫుల్ టైం బ్లాగర్గా, లేకపోతే ఒక ఫుల్ టైం వీడియో క్రియేటర్గా, కంటెంట్ క్రియేటర్గా ఐ వాజ్ ఎట్ మై హోమ్ అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఒక ఫుల్ టైం వీడియో క్రియేటర్గా, ఒక కంటెంట్ క్రియేటర్గా చేంజ్ అయిపోయే ఛాన్సెస్ అయితే 100% ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద క్రౌడెడ్ ఏరియా. ఈ విలేజ్ జమ్మికుంట ఇది. సో మై గుడ్నెస్, అందరి దగ్గర అన్నీ ఉండాలని ఏం లేదు కదా. సో వ్యూవర్స్ సపోర్ట్ వల్ల ఒకవేళ విత్ ఇన్ షార్ట్ టైంలో ఛానల్ మానిటైజ్ అయిపోతే డెఫినెట్లీ ఒక హెల్మెట్ క్యామ్ కొని సెటప్ అంతా ప్లాన్ చేస్తున్నాను. బట్ దానికోసం మీ సపోర్ట్ అయితే డెఫినెట్గా కావాలి కదా. లైక్ యాజ్ ఏ వ్యూవర్ మీరు కొంచెం చూస్తే, వీడియోస్ని సపోర్ట్ చేస్తే ఈ అగ్రికో డెఫినెట్గా మంచి కంటెంట్ ఇస్తాడు. సో ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఆల్సో రూరల్ లైఫ్ పర్పస్లో ఐఎమ్ ప్లానింగ్ మై వీడియోస్. ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే క్రాప్స్లో సిమ్టమ్స్ కావచ్చు, లేకపోతే క్రాప్ స్టేజెస్ కావచ్చు. మేజర్ ఏరియా నాది ప్యాడీ కాబట్టి నేను ప్యాడీ మీద వర్క్ చేస్తాను. అండ్ ఫర్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. అండ్ ఫర్ ఫార్మర్స్, రైతులు ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా అది ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఈజీ అవుతుంది. దాని తర్వాత ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వ్లాగింగ్లో మనము అగ్రి కంటెంట్ పెడతాం కాబట్టి వాళ్ళకు కూడా నేర్చుకోవడానికి చాలా స్టఫ్ నేను ఇవ్వాలి అని ప్లాన్ చేస్తున్నాను. బికాజ్ చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి తెలుగులో ఈ యూట్యూబ్ కంటెంట్ బేస్డ్. ఇప్పుడు రేజ్ అవుతున్నాయి ఛానల్స్. సో డెఫినెట్గా మీరు ఒక అగ్రి గ్రాడ్యుయేట్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. మళ్ళీ అడగడానికి రీజన్ ఏంటి అని అంటే, మొన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశాను కాజీపేట్ జంక్షన్ దగ్గర. అది ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ అనుకోవచ్చు. ఒక షార్ట్ వచ్చేసి దగ్గర ఒక 6 lakhs వ్యూస్ వచ్చాయి. సో ఆ క్రేజీనెస్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. Of course, his English was very better and far better than the people who have not even, of course, ఇంకా చెప్పాలి అని అనుకోవట్లేదు దాని గురించి. సో దట్ ఈస్ ద సీన్. ఆ సీన్ నేను అక్కడ చూపించాను. అందుకనే స్ట్రేంజర్ థింగ్స్ ఇన్ ద సెన్స్ అసలు ఎవరు తెలియని వాళ్ళు స్ట్రేంజర్స్ తోటి మాట్లాడడం, అది చేద్దామని అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ స్ట్రేంజర్స్ థింగ్స్ అని అంటే ఒక కామెంట్ వచ్చింది, స్ట్రేంజర్ థింగ్స్ ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ మీకు ఏదన్నా లైక్ ఛాలెంజెస్ ఇవ్వాలని కానీ, లేదు అని అంటే ఏమంటారు, ఏదన్నా వర్క్ లైక్ వీళ్ళు ఇది చేస్తే బెటర్గా ఉంటుంది అని ఏదైనా ఐడియాస్ ఉంటే యూ కెన్ షేర్ విత్ మీ. సో ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దెమ్, వర్కింగ్ ఆన్ యువర్ ఐడియాస్. సో దిస్ ఇస్ ద రోడ్, జమ్మికుంట మున్సిపాలిటీ. చూద్దాం ఎవరైనా కలుస్తారా లేదా అని చెప్పేసి. లేదు అని అంటే కలిసినప్పుడే మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుందాము. సో టెన్ చల్తే. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ యాక్సెప్టెన్స్ అనేది ఈజీగా దొరకదు. దట్ ఈస్ వాట్ అగైన్ హ్యాపెన్ విత్ మీ. మాట్లాడడానికి ట్రై చేస్తున్నా బట్ రిజెక్టెడ్. ఆ కంటెంట్ నేను అప్లోడ్ చేయాలి అని అనుకోవట్లేదు. సో ఐమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ ఆన్ మై బైక్ అండ్ టువర్డ్స్ అనదర్ లొకేషన్. ఓకే, ఎవరు ఆపలేదు అయితే. హాయ్ చెప్పు బాయ్. ఎత్తేస్తాను. గ్రానీ వాజ్ వెయిటింగ్ ఫర్ టు లిఫ్టింగ్ ఆల్ దిస్ థింగ్స్. ఇవ్వాలా? ఇస్తున్నా, ఆగండి.
యా ఇక బొన్ని కాలు ముక్కు ఓకే బాయ్ టాటా జాగ్రత్త రోడ్ మీద. సో గ్రాండీ వాజ్ వెయిటింగ్ ఫర్ దాట్ లిఫ్టింగ్ అప్. బండి అక్కడ ఆపేసి ఎవరైనా ఎత్తుతారా అని వెయిట్ చేస్తున్నారు. నేను అనుకున్నా కదా మేబీ ఎవరైనా ఉండొచ్చు తనతో పాటు అని చెప్పి, బట్ నో వన్ వాజ్ దేర్. సో ఐ వాజ్ హెల్ప్ అండ్ ఈ చిన్న చిన్న సహాయాలు చేస్తుంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది తెలుసా. ఎవరైనా కూర్చున్నప్పుడు వెళ్ళి ఆన్ ఆఫ్ సడన్ ఏదైనా క్యాండీ కానీ చాక్లెట్స్ కానీ ఇస్తుంటే, అండ్ ఆల్సో ఇలా ఎవరైనా కనిపించినప్పుడు హెల్ప్ చేస్తే ఇట్ మేక్ మోర్ ఫనీ అండ్ మోర్ హ్యాపీయెస్ట్ డే. ఓకే ఫైనలీ రీచ్ టు మై ప్లేస్, అంటే రూమ్కి వచ్చేసాను. సీరియస్ హే డాగేష్ భయ్యా. వామ్మో యూనో ఈ మధ్యలో ఇలాంటి డాగ్స్ చాలా చూస్తున్నా. అంటే ఈ ఏరియాస్లో చాలా చిన్న చిన్న సైజ్ డాగ్స్ ఇవి అన్ని స్ట్రీట్లో ఉంటున్నాయి. చూడండి దాని హైట్, రోడ్ నుంచి ఎంత హైట్ ఉందని. ఓ భాయ్ రూమ్కి అయితే వచ్చేసాను అండ్ లెట్స్ అన్ప్యాక్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.